హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగి ఫ్రెండ్ వస్తుంది. నువ్వు ఆజీలో పనిచేస్తావని చెప్పేసి నిర్మల అడుగుతుండగా, అవును అంకుల్, ఎందుకు గట్లా అడుగుతున్నారు? ఎందుకంటే మా కోడలు ఆ ప్రోగ్రాం అంటే చాలా ఇష్టపడేది. ఆ ప్రోగ్రాం మమ్మల్ని కూడా వినేలా చేసింది అని చెప్పేసి నిర్మల జరిగింది చెప్తుండగా, ఇక మరోవైపు కిటికీ దగ్గరున్న ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ ప్రోగ్రాం విషయం కాదు కానీ ఆర్జీ బాగి ప్రోగ్రాం మాత్రం ఖచ్చితంగా వినేవాళ్ళం అని చెప్పేసి విధంగా అంటారు. ఆవిడ అంటే మాకు చాలా ఇష్టం అని చెప్పేసి విధంగా అంటుండగా ఇక ఆలోచిస్తూ ఉంటుంది. సమయానికి ఈయన కూడా లేడు. అసలు అత్తయ్యకు మామయ్యకు నిజం తెలిస్తే ఎవరు ఆపగలరు అని చెప్పేసి ఆరు అనుకుంటా. ఆ అమ్మాయికి మేమెవరో తెలియదు కానీ ఆ అమ్మాయి ఇక మా ఇంట్లో మనిషి అనుకో, తిరిగేదనుకో, ఎన్నిసార్లు కలుద్దామన్నా కలవలేకపోయా అని చెప్పేసి నిర్మల మాటలు విని బాగి ఫ్రెండ్ షాక్ అయిపోతుంది. ఎప్పుడు కలుద్దామంటే కుదరలేదని చెప్పేసి నిర్మల మాటలు విని ఇంట్లో మనిషిలాగా అనుకోవడం ఏంటి, ఇంట్లో మనిషి కదా అని చెప్పేసి ఇక ఒకసారిగా ఆ మాటలు విని నిర్మల షాక్ అయి చూస్తూ ఉంటూ, నువ్వు ఏమంటున్నావో మాకు అర్థం కావట్లేదమ్మని చెప్పేసి విధంగా అంటుండగా, అరే అంకుల్, మీరేమంటున్నారో నాకు సమజు కావట్లేదు అని చెప్పేసి విధంగా మీరు ఆర్జీ బాగిని కలవకపోవడం ఏంటి అని చెప్పేసి మిస్సమ్మ ఫ్రెండ్ అంటుండగా, కలవాలనుకున్నాం కానీ కలవలేకపోయామమ్మా, మిస్ అయిపోయాం అని చెప్పేసి నిర్మల అంటూ, నీకు తెలుసమ్మా బాగి, అంతేకాకుండా అమర్తో భోజనానికి వస్తానని చెప్పింది. ఇక తను తెలియలేకపోయింది. నీకు తెలిస్తే చెప్పమ్మా, తనని భోజనానికి పిలుస్తాం, తనతో మాట్లాడతాం అని చెప్పేసి ఇక నిర్మల భర్త అంటూ ఉండగా మరోవైపు ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయి మాకు కావలసిన అమ్మాయి అని చెప్పేసి విధంగా అంటుండగా ఒక్కసారిగా ఇక బాగి ఫ్రెండ్ నవ్వుతూ ఉంటుంది. మీ ఇద్దరు కలిసి నాతో మజాక్ చేస్తున్నారని నాకు చాలా బాగా అర్థమైంది అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. మీ కామెడీ చేయడం ఏంటమ్మా అని చెప్పేసి అంటుండగా, మీ కోడల్ని నన్ను పరిచయం చేయడం అని అడగడం ఏంటి అంకుల్ అని చెప్పేసి అంటుంది. మరీ జోక్ ఉంది అంకుల్ అని చెప్పేసి కరుణ అంటుంది. అక్కడ ఉద్యోగం మానేస్తే కదా అంకుల్ ఇక మీ పిల్లలకి కేర్ టేకర్గా ఇక్కడ జాయిన్ అయింది అని చెప్పేసి కరుణ చెప్పిన మాటలు విని షాక్ అయిపోతుంది. మన షాక్ అయిపోయి ఇక కరుణ, నాకు ఎఫ్ఎం కాడ లేట్ అవుతుంది అంకుల్, జల్దీ బాగితో మాట్లాడి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కరుణ అక్కడి నుంచి వెళ్ళి బాగిని కలవడానికి వెళ్తుంది. కరుణ మిస్సమ్మను కలవడానికి వస్తుంది కదా, ఏదో పరిధ్యానంలా ఉంటుంది. ఇక ఏంది ఇంత డీప్గా ఆలోచిస్తుంది అని చెప్పేసి ఇక కరుణ దగ్గరకు వచ్చినా కూడా మిస్సమ్మ గమనించలేకపోతుంది. చెవి పేపర్ పుల్ల పెట్టేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఏంటి ఎప్పుడొచ్చావు అని చెప్పేసి మిస్సమ్మ అడుగుతుండగా, నీ ఒంటి మీద సోజ లేకపోయేసరికి గప్పుడే వచ్చానే అని చెప్పేసి కరుణ అంటే మన మిస్సమ్మ మెలకలు తిరుగుతుండగా అప్పుడు కరుణ, ఇక అసలు ఏమవుతుందే నీకు, గిట్లా ఆగని పోరిలాగా తయారవుతుందమేంది అని చెప్పేసి కరుణ అంటుంది. నువ్వు ఏం చెప్పకు, అంతా అర్థమైపోయింది అని చెప్పేసి కరుణ అంటుండగా, చెప్పకుండా ఎలా అర్థమైందే, నువ్వు ఆగంలో ఫోన్ చేసినప్పుడే అంతా అర్థమైపోయింది అని చెప్పేసి కరుణ కరుణ మిస్సమ్మ చేతిలో విజిటింగ్ కార్డ్ పెడుతుంది. గేంటే గిడి అని చెప్పేసి అంటుండగా, నువ్వు మొత్తానికి ఆగం కాకు, ఇక లాయర్తో మొత్తం సెట్ చేశాను. దేనికి సెట్ చేశావే అని చెప్పేసి మిస్సమ్మ అడుగుతుంటుంది. మంచి లాయర్ తొందరగా డైవర్స్ ఇప్పిస్తాడు అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే మిస్సమ్మ కరుణను చితకబాదుతూ ఉంటుంది. నీకు చెప్పానానే డైవర్స్ కావాలని చెప్పానా అని చెప్పేసి కరుణను కొడుతూ ఉంటుంది మిస్సమ్మ. ఏందే నీకు పిచ్చిగని పట్టిందా ఏంటి, ఇక నువ్వు డైవర్స్ కావాలని కదా డైవర్స్కి అప్లై చేస్తారు, ఆయన డైవర్స్ కావాలని ఆయన ఇష్టం లేదని నీకు చెప్పానానే అని చెప్పేసి కరుణ జుట్టు పట్టి మిస్సమ్మ కొడుతూ ఉంటుంది. అది నువ్వు సపరేట్గా చెప్పాలనే, ఇక ఇష్టం లేదని కదా, అయినా ఇష్టం లేదని ఎవరు చెప్పారే అని చెప్పేసి మెలకలు తిరుగుతుంటుంది. ఏంటే గట్లా మెలకలు తిరుగుతున్నావు అని చెప్పేసి అంటుండగా, అని చెప్పేసి అంటుంది. అంటే అమర్ను ప్రేమిస్తున్న విషయం ఇక వెంటనే కరుణకు చెప్తుంది. ఒక్కసారిగా కరుణ ఆ మాట విని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అంటే ఏమైంది అని చెప్పేసి మెలకలు తిరుగుతుంటే, జరుగు, అయినా ఏమైంది నీకు, అసలు అతన్ని పేరిస్తే పూనుగా మచ్చినలాగా కసు బుసు ఆడదానివి, అసలు ఏమైంది నీకు అని చెప్పేసి కరుణ అడుగుతుంది. ఆయనతో పెళ్ళి అయిపోయిందని పరిశాన్ అయిపోయావు అని చెప్పేసి కరుణ అంటుండగా, ఆయన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయానే అని చెప్పేసి మిస్సమ్మ. ఇప్పుడు ఆయన గురించి తెలిసిన తర్వాత ఆయనను ప్రేమించంగా ఉండడం ఇక అర్థం కావట్లేదే, అసలు అతను లేకపోతే బ్రతకనన్నంతగా ప్రేమ వస్తుందే, ఏం చేయాలి అని చెప్పేసి ఇక బాగి మాటలు విని కరుణ షాక్ అయిపోతుంది. నాకు తప్ప ఎవరున్నారే, నువ్వు తప్ప అని చెప్పేసి కరుణ మీద ప్రేమ చూపిస్తూ ఉండగా, ఇక్కడ టచ్ చేసావే, అయితే ఆ మనిషిలో నీ మీద ప్రేమ పుట్టేలా చెయ్యాలి అంటావు, అంతే కదనే అని చెప్పేసి కరుణ ప్రయత్నం చేద్దాం కానీ
ఇక మీరు ఒకే రూమ్లో ఉంటున్నారా ఏంది? ఆ, అంటే ఆయన అటుపక్కన నేను ఇటుపక్కన మధ్యలో పిల్లో మాత్రం. ఇక ఆపవే అని చెప్పేసి కరుణ ఇక ఈరోజు ఆయనతో పాటు జుబ్ 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 నువ్వు కింద పడుకోవే అని చెప్పేసి కరుణ చెప్తూ ఉంటుంది. ఆయన్ని నన్ను ఇద్దరిని కలిపి దగ్గర చేస్తామనుకుంటే ఉన్న దూరాన్ని అంటే దూరం చేస్తున్నావు అని చెప్పేసి మిస్ అమ్మ కరుణ మీద ఎగురుతూ ఉంటుంది. ఎందుకే గంత తొందర, నేను చెప్పేది విను అని చెప్పేసి చెవిలో తూతు మంత్రం చెప్తూ ఉంటుంది మన కరుణ. ఇక వెంటనే కరుణ తూతు మంత్రం చెప్పిన తర్వాత ఇక ఏ ప్రోగ్రామ్ అయినా ఏ ప్రేమికులైనా మనకి కదా నాకే ఫోన్ చేసి మాట్లాడతారు కదా అని చెప్పేసి ఇద్దరు ఇక గంతులు వేస్తూ ఉంటారు. ఇక నిర్మల మాత్రం కరుణ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటుండగా ఆరు ఇక మిస్ అమ్మే ఆర్జీ భాగ్య అని అత్తయ్య మామకి తెలిసిపోయింది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఆరు అసలు నిజం బయట పెట్టేస్తారేమో, సమయానికి ఈయన కూడా లేదు కదా అని చెప్పేసి ఆరు అంటుండగా అది సమయానికి అమర్ వస్తాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక నిర్మల వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళని గమనించి అమర్ ఎందుకు అలా ఉన్నారని చెప్పేసి అడుగుతా. అది నాన్న మిస్ అమ్మ అని చెప్పేసి అంటుండగా మిస్ అమ్మకు ఏమైంది నాన్న ఏమైంది అని చెప్పేసి కంగారుతో అమర్ అంటుండగా మిస్ అమ్మే ఆర్జీ బాగి అట నాన్న అని చెప్పేసి నిర్మల మాటలు విని అమర్ షాక్ అయిపోతాడు. ఇప్పుడు వెంటనే అమర్ నాన్నగారు ప్రపంచం చిన్నది అంటాం కానీ మరీ ఇంత చిన్నది అనుకోలేదు అమర్ అని చెప్పేసి అరుంధతి ఎంతో ప్రేమించి అభిమానించే ఇక ఆర్జీ బాగి మన జీవితంలోకి రావడమేంటి, మన ఇంటికి రావడమేంటి, నిన్ను పెళ్లి చేసుకోవడమే మన స్థానంలో ఇక బాగి రావడమేంటి, మీ ఇద్దరి కలయిక పరిచయం అంతా భగవంతుని నిర్ణయంలోనే, అసలు ఆ నిర్ణయమే అని చెప్పేసి నిర్మల బాగి ఆరుని కలవడమేంటి, అదే సమయంలో ఆరు చనిపోవడమేంటి, ఇక అదే అన్నట్టు ఇక ఆరు తాళి బాగి మెల్లో కట్టడమేంటి, ఇదంతా దైవ నిర్ణయం అని చెప్పేసి ఇక నిర్మల అంటుంది. ఇప్పుడు ఎలాగో భాగ్యని తెలిసింది కదా ఆరు గురించి, ఇక మిస్సమ్మకు చెప్దాం బాధ, అంతేకాదు తన కొడలి కళను వచ్చింది అరుంధతి కోసమని, అదే స్థానంలో నువ్వు ఉన్నావని ఇక భాగ్యకి చెప్దాం పదా అని చెప్పేసి ఈ విధంగా నిర్మల అమర్తో అంటూ ఉండగా ఆరు కంగారు పడిపోతుంటుంది. నాన్న ఒక్క నిమిషం దాని గురించే మాట్లాడాల నాన్న, కూర్చోండి అని చెప్పేసి అమర్ అడ్డుపడతారు. సమయానికి కరుణ బాగి కిందికి వస్తారు. బాగి వస్తుంది అని చెప్పేసి అంటుండగా అమ్మ బాగి అని చెప్పేసి నిర్మల పిలుస్తుండగా ఏమైంది అందరూ అలా చూస్తున్నారు అని చెప్పేసి బాగి అడుగుతూ ఆర్జీ బాగి అని మాకు ఎందుకు చెప్పలేదమ్మా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా అదే మామయ్య మీకు ఆల్రెడీ తెలుసని అనుకున్నాను అని చెప్పేసి బాగి అంటే ఓహో అయితే ఇది నిజంగా ఆర్జీ బాగాని తెలియదా, నేను చెప్పినప్పుడు ఆర్జీ బాగాని తెలిసిందా అని చెప్పేసి కరుణ అవునమ్మా కళ్ళ ముంగట ఉన్న కనిపెట్టలేకపోయాం కదా, తప్పు మాదేమ్మా అని చెప్పేసి నిర్మల కనిపెట్టలేకపోయామా అంటే అత్తయ్య నేను మీకు ముందే తెలుసా, తెలిసే ఏంటమ్మా అని చెప్పేసి నిర్మల చెప్పబోతుండగా మిస్ అమ్మ అని చెప్పేసి నిర్మల మాటకు అమర్ అడ్డుపడతాడు. మిస్ అమ్మ కాస్త హెడ్ఏక్ ఉంది, కాఫీ తీసుకొని వస్తావా అని చెప్పేసి మిస్ అమ్మను కరుణను అక్కడి నుంచి పంపిస్తారు. అసలు ఏమైందిరా ఇక భాగ్య అని మేము షాక్ అయిపోయాం అని చెప్పేసి అమర్ తండ్రి అంటే ఎందుకు ఇంత కూల్గా ఉన్నావు, అసలు భాగ్య అని నీకు తెలిసిన తర్వాత అంటే ఆల్రెడీ నాకు తెలుసు మిస్ అమ్మే భాగ్య అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఏంటి అసలు మిస్ అమ్మే భాగ్య అని నీకు ముందే తెలుసా అని చెప్పేసి నిర్మల అడుగుతూ ఉంటుంది. అమ్మ అవార్డు ఇవ్వడానికి వెళ్ళిన రోజే మిస్ అమ్మే భాగ్య అని తెలిసింది అని చెప్పేసి అమర్ చెప్తా. ముందు తెలిసిన తర్వాత మాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటుండగా ఏమని చెప్పమంటారు నాన్న, నువ్వు అక్క అనుకునే అరుంధతి ఇక చనిపోయిందని చెప్పమంటారా, మీ అక్క చనిపోయిందని చెప్పమంటారా, నాకు నిజం తెలిసినప్పుడు మిస్ అమ్మ పెళ్ళి అని చెప్పేసి అమర్ అంటారు. ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అనిపించింది, ఆ తర్వాత నిజం దాచిపెట్టడమే కరెక్ట్గా అనిపించింది అని చెప్పేసి అమర్ అందుకే నా మనసులో నేను దాచుకున్నాను నాన్న, మాట వరుసకి ఆరుకు ఏమన్నా అయ్యుంటే అని చెప్పేసి అన్నందుకు ఆమె మనసులో ఆమె కళ్ళలో నీళ్ళు మీరు చూడాల్సిందానా అని చెప్పేసి అమర్ చెప్తూ ఉంటారు. మీరు కూడా ఎప్పటికీ నిజం చెప్పుండేవారు, కానీ ఎప్పటికైనా తెలిసేదే కదా నాన్న అని చెప్పేసి నిర్మల అంటుండగా ఎప్పుడో రోజు తెలిసే టైం వస్తే ఆగదు కదమ్మా అని చెప్పేసి అమర్ అంటారు. దాకా మిస్ అమ్మ మనసులో ఆరు బ్రతికే ఉన్నట్టుగా ఉండని అమ్మ ప్లీజ్ అని చెప్పేసి అమర్ అంటే వెళ్ళిన తర్వాత మామయ్య ఈ నేరి అని చెప్పేసి టీ పట్టుకొని వస్తుంది. ఫోన్ వస్తే అర్జెంటుగా వెళ్ళారమ్మా, తలనొప్పిగా ఉన్నారండి, సర్లే మామయ్య అని చెప్పేసి ఈ విధంగా ఇక మిస్ అమ్మ అనుకో రాత్రి బయట కూర్చొని ఫోన్ చూస్తుండగా మనోహరి
రాధనని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుంది. చెప్పండి మేడం, నాకు ఒక ఫోన్కి మెసేజ్ వచ్చింది, అది స్విచ్ ఆఫ్ అయింది. ఆ మెసేజ్లో ఎవరు ఎక్కడ ఉన్నారో కనుక్కోవచ్చా అని చెప్పి మనోహరి అంటుండగా, ఎక్కడ ఏంటి మేడం, వాడి చరిత్ర చిటికలో తెలిసిపోతుంది అని చెప్పేసి రాతురు. నిజమా? నిజం చెప్తున్నాను మేడం, డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగితే పని అవుతుంది అని చెప్పేసి మనోహర్ అంటుండగా, ఎవరిను ఎందుకు మేడం, సార్ని అడిగితే అయిపోతుంది అని చెప్పేసి అన్నమాట. మనోహరి షాక్ అయిపోతుంది. 10 నిమిషాలు మన వాళ్ళకు మెసేజ్ పెడితే టింగు టింగ్ అని ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉంటుంది. సరేనా మేడం, వదిలే అని చెప్పేసి మనోహరి కంగారు పడుతుంది. మేడం, సార్కు చెప్తాం, నీ అవసరం నాకేమి లేదు అని చెప్పేసి అంటుండగా, ఇంత కంగారు పడుతున్నారు, ఆ ఫోన్లో కాల్స్ కానీ వీడియో కానీ ఏమన్నా వచ్చాయా అని చెప్పేసి రాధురు మాటలు విని మను షాక్ అయిపోతుంది. జస్ట్ మెసేజ్ మాత్రమే చెప్పాను, వీడియో అని నీకెవరు చెప్పారు? ఇలాంటి కేసులు ఎన్ని చూడలేదు మేడం అని చెప్పేసి రాధురు అంటే, మెసేజ్ చేసి స్విచ్ ఆఫ్ అంటే అది ఖచ్చితంగా బెదిరింపు కాలే ఉంటుంది అని చెప్పేసి రాధురు అంటే, భయపెట్టే వీడియో అయితే తెలుసుకోండి మేడం, పదండి, అవసరమైతే నేనే చెప్తానని చెప్పేసి అక్కడి నుంచి మనోహరి వెళ్ళుకుంటూ, రాధురు అంటే నిన్ను ముందు నుంచెల్లి పడడే, కాకపోతే ఆ రాతుర్ వీడియో తీసిందంటే రాతురే అని చెప్పేసి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఖచ్చితంగా అమరికి చూపించి నన్ను జైల్లో పెట్టించేవారు అంటే రాతురు కాదని చెప్పేసి మనోహర్ అనుకుంటుంది. ఈలోపు కరుణ మిస్సమ్మను రెడీ చేస్తూ అబ్బా ఏం రెడీ ఇవే, నువ్వు చూస్తుంది మన్మధుని కాదే, నీ మిలిటరీ మొగుడిని అని చెప్పేసి విధంగా కరుణ మాత్రం లేకపోతే కనీసం కన్నెత్తి కూడా చూడరు అని చెప్పేసి కరుణ ఇక మిస్సమ్మను రెడీ చేస్తూ కరుణ ఈ మేకప్ అంతా చూస్తుంటే నాకెందుకో చాలా ఓవర్గా అయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. రోజు ఎలాగుంటేనో అలాగే ఉండి మనం అనుకున్న చేస్తే సరిపోతుంది కదా మొద్దుదానా అని చెప్పేసి కరుణ మిస్సమ్మ తల మీద కొడుతుంది. గుడికి రెడీ అయితే సరిపోదు, కళ్ళు తిప్పేంత, నోటికి మాట రానంత, చెమటలు పట్టేంత అందం సరిపోలే అని చెప్పేసి కరుణ చెప్తుండగా మిస్సమ్మ తడబడుతూ చూస్తూ ఉంటుంది. ఇలాంటి రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేసి చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్.